వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో శృతిమించుతున్నటువంటి పదజాలాలు, స్థాయిని మంచి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి, అదే తరహాలో స్పందిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు. రాజీవ్ గాంధీ గారి జయంత్యుత్సవాల సందర్భంగా ప్రారంభమైనటువంటి ఈ రగడ, సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అదే భక్తి శ్రద్ధలతో తొలగిస్తామని చెప్పి కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం, కేసీఆర్ గారి పైన కూడా అపచిత పదజాలం రేవంత్ రెడ్డి గారు ఉపయోగించడం అనేటటువంటిది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనాత్మకంగా మారింది. ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. కొద్ది రోజుల సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయనేటటువంటి సంకేతం ఇండైరెక్ట్గా రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రజలకిచ్చాయి. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో ఈరోజు మనతో పాటు మిట్టా నరసయ్య గౌడ్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. రామచంద్ర నాయక్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బండా రామ్మోహన్ రావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బండా రామ్మోహన్ రావు గారు, ఎట్లా చూడాలి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు, కేటీఆర్ గారి వ్యాఖ్యలు, ఒకదాని మీద ఒకటి పోటాపోటీ, ఓవరాల్గా రాజకీయాలకు ఉన్నటువంటి మినిమం నైతిక విలువలను దిగజారుస్తున్న అనేటటువంటి మాత్రం స్పష్టమైంది. మేబీ రేవంత్ రెడ్డి, మేబీ కేటీఆర్, మేబీ ఎనీ అదర్. ఎట్లా స్పందిస్తారండి? తెలంగాణ మీకు అట్లాగే రాజేష్ ప్రేక్షకులకు, నర్సయ్య గౌడ్ గారికి, రామచంద్ర గారికి నమస్కారం. అంటే అలాంటి వాడు మాట్లాడాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే రాజుగారి చిన్న పిల్లల మంచిదంటే పెద్ద పిల్లల మంచిది కాబట్టి. అంటే భాష మొదలుపెట్టింది ఎవరు, కొనసాగిస్తుంది ఎవరు అంటే అది ఒక వివాదం ఉంటుంది. కానీ తెలంగాణ ఏర్పడక ముందు రకమైన సంస్కృతి వాతావరణం ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు మొదలు పెట్టారు సన్నాసులని రకరకాలుగా. అది శృతి మించి రాగానే మరి వాళ్ళు ఎక్కడికి వచ్చిందంటే చావుల దాకా వచ్చింది. నిజంగా చెప్పాలంటే అది సమర్థనీయం కాదు, ఇది సమర్థనీయం కాదు. ఆయన అట్లా మాట్లాడలేదా అని వాళ్ళ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటే, ఆయన అట్లా మాట్లాడింది కనుకనే, లేకపోతే అవినీతో అహంకారము వీటిని ప్రజలు కరగాల్సి వాత పెట్టడం వద్దన్నారు. అటువంటి అప్పుడు ఇప్పటి పాలకులు ఎవరైతే కొత్తగా అధికారంలోకి వచ్చారో వారు అంతకంటే బాధ్యతాయుతంగా ఉండాలి కదా. వారిని అనే ముందు వారు ఆ పని చేశారు అని విమర్శించిన వీళ్ళే ఆనాడు బాధితులు వాళ్ళు కదా వీళ్ళు. ఇప్పుడు వాడేవాడు వీడేవాడు అనే మాట మాట్లాడినప్పుడు ఎప్పుడైతే బాధపడ్డారో మనం మాట్లాడితే కూడా అటువంటిది అవుతుందని వీళ్ళు గ్రహించాలి కదా. కానీ ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళ నిన్నటి రేవంత్ రెడ్డి గారి మాటలు ఖచ్చితంగా ముఖ్యంగా సందర్భం లేకుండా అని అంటున్నాను. రాజీవ్ గాంధీ గారి జయంతి మనందరం జరుపుకోవాల్సిందే. సద్భావన దివస్. సద్భావన దివస్ అనేది ఎంత బాగుండాలి, సద్భావాన్ని వెలువెడిసేలా అంటారు. ఎదుటి వాళ్ళను ఇచ్చబట్టు పరుష పదజాలంతో తిట్టడం అది కాదు కదా. అది కాకుండా నిన్న సందర్భం కూడా పిల్లల మీటింగ్, విద్యార్థులు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వారు మాట్లాడారు సరిగ్గా. ఇది అనగానే వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, గతంలో కేసీఆర్ మాట్లాడే. అదే కదా నేనంటే తప్పుకు తప్పు, ఒప్పు ఎప్పుడు కాదు. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పని ఇవాళ కూడా అంటున్నాను. కానీ అంతకు మించిపోతుంది కదా అని ఇక పదజాలం దొరుకుతలేవు అంతకంటే. ఇంకా రెండోది ఏంటంటే, ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం గురించి చిన్నపిల్లలకి ఏం తెలియదు, ఎక్కడ పెడతారు ఏమిటి అనేది, అది రాజకీయ వివాదం చూసుకుందాం, అది వేరుగా. కానీ ఆ రాజకీయ వివాదాన్ని తీసుకొచ్చి నిన్న సద్భావన దివస్ సందర్భంగా, రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మనకు ఏదైతే దేశవ్యాప్తంగా జరుపుతున్నామో ఆ మీటింగ్ లో ఈ మాటలు మాట్లాడాలి సరైనది కాదు అంటున్నాను. రెండోది ఏంటంటే, ఇక ఎక్కడి దాకా వచ్చిందంటే గతంలో కనీసం రాజకీయ విమర్శలకు పరిమితమయ్యేది. ఇప్పుడు విగ్రహ రాజకీయాలలో నిగ్రహం కోల్పోతున్నారు అందరూ కూడా. విగ్రహ రాజకీయాల్లో ఏ విగ్రహం పెట్టాలి, ఏ విగ్రహం వద్దు అని మనం తాలిబాన్లమో లేకపోతే నిన్న ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్న దానికైతే కాలే కదా. మనం విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు బంగ్లాదేశ్ లో. అంతకుముందు మనకు చైనా నుంచి మొదలైంది. చైనాలో సాంస్కృతిక విప్లవం తర్వాత మావో జెడాంగ్ అనేక విగ్రహాలు, ఆ బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేశారు, సంస్కృతి నాశనం చేశారు. ఇవాళ అటువంటి స్థితిలో మనం లేం కదా. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన పనులు మంచి తీసుకుందాం, చెడ్డని విడిచిపెడదాం. గారు గతంలో పథకాలు కూడా మీకు కేసీఆర్ గారు వచ్చినాక ఒక మంచి మాట అన్నారు. ఏమనంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని ఆరోగ్యశ్రీ కానీ, సరే పేరు మార్చడం రాజీవ్ ఆరోగ్యశ్రీని వట్టి ఆరోగ్యశ్రీ అన్నారు.
తర్వాత ఫీ రియంబర్స్మెంట్ కానీ ఇట్లాంటి పథకాలు మంచిది అని కొనసాగిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా 1-4 సార్లు చెప్పింది. అంటే మంచి పథకాలను కొనసాగించాలి. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. మనము ఒక మాట అంటారు, అసెంబ్లీని ప్రజలమందరం, మనందరం కూడా, పార్టీల వ్యక్తులు కూడా, రామచంద్ర నాయక్ గారు కావచ్చు, నరసింహ గౌడ్ గారు కావచ్చు, మనందరం కూడా ప్రజలుగా ఆ పార్టీలకు రెంట్కి ఇచ్చినాం. అంటే 5 ఏళ్లకు మీరు పాలించండి, 5 ఏళ్ల తర్వాత సరిగ్గా ఉంటే మళ్ళీ అనుకుంటా, లేకపోతే తిరస్కరిస్తామని చెప్పి గత ప్రభుత్వానికి 10 ఏళ్ళు ఆదరించడం, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? అంతకంటే బాధ్యతాయుతంగా ఉండాలి, అటువంటి మాటలు మాట్లాడాలి. కానీ ఏమవుతుందంటే అటువంటి మాటలు మాట్లాడి ఇప్పుడు తమలపాకులు తలుపు చెక్క సామెత గుర్తు చేస్తున్నారు. తమలపాకుతో ఎవరు ఎట్లా అన్నారు, తలుపు చెక్కతో మీరు ఇట్లా అంటున్నారు. అయితే ఇదేమైంది అంటే ప్రజల మనసుల్లో ఓ ఏహీభావం కలుగుతుంది. కానీ ఇదంతా దీని అన్నిటికీ పెద్ద కారణం నేను అనుకుంటుంది ఏంటంటే ప్రజా సమస్యలను పక్కన పెట్టి కొత్త, అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత గీయడం, ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత 8 ఏళ్ల వైఫల్యాలను కప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడి అంటే టాపిక్ డైవర్షన్ అన్నట్టు. రెండోది, ఇటు పక్కనేమో అవినీతి ఆరోపణలు ఇవన్నీ చేశారు కనుక గత ప్రభుత్వం మీద విమర్శలు తప్పించుకోవడానికి దీనికి కౌంటర్ వీళ్ళిస్తున్నారు. కనుక నేను ఏమంటే దొందే 2 పార్టీలు ఇవాళ ప్రజా సమస్య నుంచి తప్పించుకుంటున్నాయి. అంతేందుకు శ్రీశైలం గారు ఒక మాట చెప్పు కూడా 8 నెలలుగా జరుగుతున్న చూస్తుంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో మొదలు అవినీతి మీద ప్రస్తావించారు కాంగ్రెస్ వాళ్ళు. ఏది కుంగిపోడు, మేడిగడ్డ కుంగిపాటి నుంచి మొదలుకొని వరుసగా గొర్రెల కుంభకోణం అని, లేకపోతే టెలిఫోన్ కుంభకోణం అని ప్రజల సమస్యలు పక్కకు పోయింది. రెండోది ఏమైంది, ఇప్పుడు జిలేబిగా చక్కెర నడుస్తున్నాయి. అంటే మొన్నటిదాకా అవినీతి ఆరోపణలు పోయినాయి, తర్వాత ఇప్పుడు ఏంటంటే పార్టీల విలీనాల గురించి వస్తున్నాయి. అంటే ఏమవుతుందంటే అటెన్షన్ డైవర్షన్, లేకపోతే ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం, ఆ రకంగా జరుగుతుంది. పార్టీలు తమ వైఫల్యాన్ని తప్పించుకోవడానికి పనిచేస్తున్నాయి. రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాను. నర్సయ్య గౌడ్ గారు, మీలాంటి ఢిల్లీ గులాములకు తెలంగాణ ఆత్మగౌరవం అర్థం కాదు అన్న కేటీఆర్ గారి వ్యాఖ్యలకు ఎట్లా స్పందిస్తారండి? రేవంత్ రెడ్డి గారి పైన వ్యాఖ్యానించారు నర్సయ్య గౌడ్ గారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. క్లియర్ ఉందా వాయిస్? క్లియర్. ఎస్. అయితే మెయిన్ గా ఇప్పుడు కేసీఆర్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళది కూడా భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరి గులాంలో వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే వీళ్ళు తిట్టినటువంటి తిట్లు బహుశా మీరు తెలుగు డిక్షనరీ వెతికి చూసినా కూడా దొరకనటువంటి తిట్లు తిట్టినటువంటి కేసీఆర్ పార్టీ వాళ్ళు ఈ రోజు ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన ఏమన్నాడంటే లిల్లీపుట్ సీఎం అని కూడా అన్నాడు. అంటే ఏమన్నట్టు, అంటే బాడీ షేమింగ్ చేసే పరిస్థితులలో కూడా మాట్లాడినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు వాళ్లకు అదే భాషలో సమాధానం ఇచ్చే వరకు వాళ్ళకు నొప్పి కలుగుతా ఉంది. నేను ఏమంటున్నా, వాళ్ళకి ఆ భాష మాత్రమే అర్థమవుతుంది, ఎందుకంటే వేరే భాష వాళ్ళకు రాదు. కాబట్టే వాళ్ళకు అర్థం చేయించడానికి కొరకు మాత్రమే మాట్లాడవలసి వస్తుంది తప్ప, లేదు అని అంటే ఇలాంటి భాష వాడవలసిన అవసరము లేదు. అసలు ఈ రాజకీయాలలో ఇలాంటి భాషను తీసుకొచ్చినటువంటి పెద్దవాళ్ళు ఎవరా అంటే కేసీఆర్ గారే. మీరు చూడండి ఎంత దారుణమైన తిట్లు అంటే, ఒక ప్రధానమంత్రి మోడీ గారిని అలాగే తింటాడు, తర్వాత ఇంకొక ఆయన సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అట్లనే తిట్టిండు, హిందువులను అట్లనే తిట్టిండు. ఒక్కరిని కాదు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా నోటికొచ్చిన బూతులన్నీ తిట్టినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు ఇవాళ నొప్పి కలుగుతుందంటే ఆశ్చర్యమే ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నా, రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెడితే వీళ్ళకింది నొప్పి? రాజీవ్ గాంధీ గారు ఏమన్నా అనామ కూడా? ఈ దేశంలోకి ఒక విప్లవం లెక్క ఈ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకొచ్చిన నాయకుడు, ఈ దేశాన్ని వెళ్ళినటువంటి ప్రధానమంత్రి, ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఒక ప్రధానమంత్రి, అలాంటి వ్యక్తి యొక్క బొమ్మ పెడతానంటే వీళ్ళకేం బాధ? రెండో కౌంటర్ ఏం చెప్తారంటే, మేము అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతానంటే 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, సెక్రటేరియట్ ఓపెన్ చేసింది మీరే కదా, మీరు ఎందుకు పెట్టలేదు? అంటే 10 సంవత్సరాలు ఉండి కూడా మీరు పెట్టలేని పని ఈసారి మేము డిసెంబర్ 9వ తారీఖు మేము పెడతామని తెలిసినా కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఈ రోజు కేసీఆర్ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో తప్పేముందండి? రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడంలో తప్పేముంది అని అంటున్నా. అంటే కేసీఆర్ గారికి ఇష్టం ఉన్నట్టు, అంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే మీడియాలో భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అనే ఒక వర్షన్ నిర్మాణం అవుతుంది. కాబట్టి
మేము కూడా ఉన్నాము, రాబోయే స్థానిక ఎన్నికలలో మేము కూడా పోటీ చేస్తామని చెప్పుకోవడానికి కొరకు మామూలు మర్చిపోవద్దని మీడియాకు చెప్పే స్థాయిలో వీళ్ళు ఈ మాటలు, కౌంటర్ మాటలు ఇవన్నీ చెప్తా ఉన్నారు తప్పితే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనపడ్డది. స్థానిక లెవెల్లో, వార్డు లెవెల్లో కూడా బలహీనపడ్డది. అది బీజేపీ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. బీజేపీ వాళ్ళకు మనం 35 ఇచ్చిరు, వీళ్ళకి వచ్చి 13, 14, 15 వచ్చినాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీలో కలిసిపోయే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని తప్పించుకోవడానికి కొరకు, అది ఈ ఎన్నికల వరకు దాన్ని స్తబ్దుగా చేయడానికి కొరకు మాత్రమే ఈ రోజు కాంగ్రెస్ మీద ఒంటికాల మీద లేచి ఏదో తిట్ల పురాణాన్ని అందుకుంటా ఉన్నారు. మళ్ళీ వాళ్ళే ఏం చెప్తున్నారంటే మేమే తిడుతున్నామని చెప్తా ఉన్నారు. నేను అంటున్నా, మీ దగ్గర బాగా ఇవన్నీ ఉండి ఉంటాయి వీడియోలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక సైడు, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఒక సైడ్ పెడితే ఎవరు ఏం మాట్లాడినారు అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. లిల్లీపుట్ సీఎం అన్నాడండి కేసీఆర్. అంటే దాని అర్థం ఏందో మరి ఆయన చెప్పాలా. లిల్లీపుట్ సీఎం అంటే 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని లిల్లీపుట్ సీఎం అంటే మరి అనకపోతే ఏం చేస్తారండి? అంటే మీరంటేనేమో అంత బంగారం లెక్క కనిపిస్తుందా, మేమంటే మాత్రం నొప్పి వస్తుందా? కేటీఆర్ గారు ఎన్ని రకాల మాటలు మాట్లాడిరండి. మొన్న మహిళల గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు. వీళ్ళ భాషను పక్క పెట్టేసి ముఖ్యమంత్రి గారి భాషను వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మీ దృష్టికి తీసుకొచ్చే కీలకమైన విషయం ఏంటంటే ఆల్రెడీ ప్రజలలోకి వెళ్ళిన విషయము బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందనే విషయం ప్రజలలోకి వెళ్లే వరకు, ఈ ఎన్నికల వరకు అది జరిగే పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి అప్పటి వరకు ఒంటరిగా ఉన్నాం, మేము సపరేట్ ఉన్నాం, మేమే ప్రతిపక్షం, మేమే దాని మీద కాంగ్రెస్ మీద పోరాటం చేస్తామని చెప్పుకోవడానికి మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మెయిన్ గా ఇంకొక పెద్ద తప్పు ఏం చేసినట్టే రాజీవ్ గాంధీ గారిని వ్యతిరేకించి చాలా పెద్ద తప్పు చేశారు. ప్రజలలో పల్చగా అయిపోయారు. 1% ఓట్లు కూడా పోయే అవకాశమే ఉంది. రాజీవ్ గాంధీ గారు ఏమన్నా అనామకులు అనుకొని వాళ్ళు ఏం మాట్లాడతారు. మన మినిస్టర్ గారు, మాజీ మినిస్టర్ కేటీఆర్ చెత్తంతా ఊడ్చేస్తాడట. అంటే రాజీవ్ గాంధీ గారు ఏమన్నా చెత్తనా? మీ అయ్య విగ్రహం పెడతావా అని అనే వరకు మా అయ్య చచ్చిపోవాలని కోరుకుంటావని నువ్వు అనుకునే నువ్వు రాజీవ్ గాంధీ గారి చెత్త అవుతుందా? వచ్చిన ఫస్ట్ రోజుల్నే చెత్తంతా ఊడ్చేస్తా. ఏం చెత్త ఉంది ఇప్పుడు అంటే కొత్తగా పెట్టేది రాజీవ్ గాంధీ విగ్రహం. అంటే రాజీవ్ గాంధీ గారి చెత్తనా? ఇలాంటి చెత్త మాటలు మాట్లాడితేనే మిమ్మల్ని తీసుకుపోయి హుస్సేన్ సాగర్ లేచారు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఈ మాటలు మాట్లాడితే మీకు ఎవరు చేయాలి? ఇలా ముఖ్యమంత్రి గారిని తప్పు పట్టేటప్పుడు మీరు మాట్లాడే మాటలు ఏందంటున్నా. ఎస్, నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ వస్తాను. రామచంద్ర నాయక్ గారు, కేసీఆర్ గారు బతికుండగానే ఆయన విగ్రహం పైన రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. సుమారు 6 ఫిర్యాదులు పంజగుట్ట SHOకు అందాయి. ఎట్లా స్పందిస్తారండి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు, తర్వాత పోలీస్ స్టేషన్ కేసుల నమోదు? రాజ్ న్యూస్ ఛానల్కు బండారు రామ్మోహన్ రావు గారికి, నర్సయ్య గౌడ్ గారికి నమస్కారం అండి. సరే, రాజకీయ పార్టీలుగా విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సహజంగా జరిగాయి, రాజకీయ వేదికల మీద జరగాలి. కానీ నిన్న జరిగిన సందర్భాన్ని మాత్రం ఒకసారి నర్సయ్య గౌడ్ గారు కానీ లేకపోతే పెద్దలు ఆలోచించాలి. రాజీవ్ గాంధీ అనే అతను ఒక ఇందిరాగాంధీ గారి కుమారుడు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వాడు, భారతదేశంలో ఒక సాంకేతిక విద్యని అట్లాగే ఒక విప్లవాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా పరిపాలించిన వ్యక్తిగా పేరున్న వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క సద్భావన దినోత్సవాన్ని అక్కడ వచ్చిన చిన్నపిల్లలు, సరే రాజకీయ పార్టీలో కార్యకర్తల ముందు ఉత్సాహపరచడానికి సన్నాసులు, దొంగలు, బట్టేబాజులని మాట్లాడుకొని ఏదైనా చేయటం వేరే సందర్భం. కానీ చిన్న పిల్లలు, ముఖ్యమంత్రి అనేవాడు ఒక సందేశం ఇస్తే అక్కడ వచ్చే కాబోయే భావి భారత పౌరులు ఏం నేర్చుకొని పోవాలనే విషయాన్ని మనం అంతవరకు పరిమితం అవుతాం. అది వేదిక కాబట్టి. సరే, కేటీఆర్ ఏమన్నాడు, కేసీఆర్ ఏమన్నాడు, ఇప్పుడు నేను ఏదైనా మాట జారి నర్సయ్య గౌడ్కు మాట చెప్తా, నేను తప్పున పడతానా, నర్సయ్య గౌడ్ గారు తప్పున పడతారా? మళ్ళీ నర్సయ్య గౌడ్ గారు కూడా అదే చెప్తే ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పిన నేను ఒక్కతో ఇట్లంటే నేను చెక్కతో ఇట్లా అన్నట్టుగా ఉంటది. అది ఎవరికి తగదు. అది ఏ రాజకీయ పార్టీల్లో కానీ మనిషిగా ఒక ముఖ్యమంత్రి తన స్థాయిలో ఒక రాజీవ్ గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని బ్రహ్మాండమైన మెసేజ్ ఇవ్వాలి. ఆ కుటుంబ చరిత్ర కావచ్చు, రాజీవ్ గాంధీ చరిత్ర కావచ్చు, భావి భారత పౌరులుగా మీరు ఇట్లా చూసుకొని రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిండు, అటువంటి కుటుంబంలో ఉద్భవించిన వాడు అని చెప్పి ఆ సందేశం ఇచ్చి
ఆ పిల్లల్ని పంపించాలండి. ఇంకో వేదిక పెట్టుకొని మీకు ఎంత కోపం ఉందో అంత మా మీద తిట్టండి. అప్పుడు మా చేతనైతే మేము ప్రతిఘటన చేస్తాం, లేకపోతే ఊకుంటే అది సందర్భం వేరు. కానీ ఆ సందర్భంలో చిన్నారి పిల్లల్ని కూసబెట్టుకొని 14 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి, సరే ఇవాళ కాంగ్రెస్ పార్టీనో తెలుగుదేశం పార్టీనో కాదు, గతంలో పాలించిన వాళ్ళు ఈ తెలంగాణ సంస్కృతిని, ఈ తెలంగాణ యొక్క వనరుల్ని ధ్వంసం చేసి సర్వనాశనం చేసి మన భాషని, సంస్కృతిని, మనని అన్నిని విధ్వంసం చేసి అటువంటి యొక్క వాళ్ళని సాధించిన కేసీఆర్ లాంటి ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అనేక సంస్కరణలు, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి బతికుండా ఒక ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని నాకు తెలిసింది వాళ్ళ అయ్య విగ్రహం పెడతామనుకున్నాడు అనే ఒక మాట ఒక ముఖ్యమంత్రి నోట, ఒక తోటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిని పట్టుకొని వాళ్ళ అయ్య చేస్తే పెడతాననుకున్నానే మాట మాట్లాడటం అనేది ఎంత నీచమైనది. అది పదజాలం వాడవచ్చునా? బండారం రామ్మోహన్ రావు లాంటిగా పెద్దలు ఆలోచించాలి. ఎందుకంటే సరే నేను రాజకీయ పార్టీలో ఉన్నా, నేను కూడా రేవంత్ రెడ్డి తన్నాడు కాబట్టి నేను ఇక్కడ అంటా అనేది వద్దు. ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పదజాలాలు వాడటం అనేది తప్పు. ఇటీవల కాలంలో మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గతంలో ఏమైనా మాట్లాడి ఉండొచ్చు, ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మహబూబ్ నగర్ బహిరంగ సభలో ఏం మాట్లాడిండు మీ అందరు విన్నారు. కళ్ళు బీకి గోలీ ఆడుకుంటా, మెడలో పేగులు వేసుకుంటా, అంటే మన పల్లెటూరులో అంటారండి, ఏదన్నా పొలి తిరిగేటప్పుడు ఓ యాటను కోసి మెడలో పేగులు వేసుకొని బరిబత్తలు తిరుగుతారు భయంలోడు. అటువంటి భాష ఒక ముఖ్యమంత్రి వాడటం అనేది ఎంతవరకు కరెక్టు? రెండోది, నర్సయ్య గౌడ్ గారు ఒక మాట అన్నారు, 10 సంవత్సరాలు మీరు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ఉన్నారు. ఒక విషయాన్ని మీరు గమనించాలి నర్సయ్య గౌడ్ గారు, 10 సంవత్సరాల పాటు భారతదేశం మన ప్రభుత్వం విభజన హామీలో భాగంగా 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ నిర్ణయించి నిన్న 2వ తారీఖు నాడు మాత్రమే మనం విముక్తి అయినాం. ఆ 10 ఏళ్ళు హక్కు ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు ఆ సెక్రటేరియట్ మీద, అసెంబ్లీ మీద ఎన్నడూ చంద్రబాబు నాయుడు పొదుగాలు వెళ్ళిపోయింది, కానీ 10 ఏళ్ళు పరిపాలించే అధికారం ఇచ్చారు. ఒకవైపున తెలుగు తల్లి విగ్రహం ప్లేస్ లో తెలంగాణ తల్లి పెడదామని చెప్పి నిర్ణయించబడ్డది. దశాబ్ది ఉత్సవాల్లో ఆ యొక్క విషయం కూడా నిర్ణయించింది ప్రభుత్వం. ఒక విగ్రహం పెడతానన్న ప్లేస్ లో తెలంగాణ భావన, తెలంగాణ ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవం అనుకున్న కాడ కేవలం ఉద్దేశపూర్వకంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహం నిన్న మీరు పంజాగుట్టలో చేసిర్రు. అది గొప్ప నాయకుడు, ప్రధానమంత్రి. ఇలా పివి నరసింహరావు గారి విగ్రహం ఉంది, ఇలా రేపు ఇంకో ప్రధానమంత్రి పెట్టవచ్చు. అటువంటి చోట్ల ఏదైనా కావాలని కొలిస్తే తప్పు, కానీ తెలంగాణ తల్లి పెడతానన్న విగ్రహంలో ఉద్దేశపూర్వకంగా ఒకవైపున అంబేద్కర్ సచివాలయం, మరో పక్క 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ, ఎదురుగా తెలంగాణ అమరవీరుల అమరజ్యోతి. ఆ సందర్భంగానే తెలంగాణ ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని గత ప్రభుత్వం నిర్ణయించింది. మేము తప్పులు చేసినాం, ఒప్పులు చేసినాం, మమ్మల్ని పక్కన పెట్టి మీకు పరిపాలన ఇచ్చారు. మాకంటే గొప్పగా పరిపాలించండి. కేసీఆర్ ఇట్లా తిట్టేవాడు, కానీ రేవంత్ రెడ్డి గారు అని సంబోధిస్తున్నారు. సన్యాసి అనే పదం వాడలేదు అనే మాట రేవంత్ రెడ్డి గారు తెచ్చుకుంటే పౌర సమాజం ఆయనను గౌరవిస్తుంది, మెచ్చుకుంటది. కానీ రామచంద్ర గారు మళ్ళీ వస్తాను. ఎస్ రామ్మోహన్ రావు గారు, చెయ్యి పెట్టండి చెప్పు తెగుతుంది. ముఖ్యమంత్రి స్థాయికి దిగజార్చేటటువంటి మాటగా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అసభ్య పదజాలాన్ని తెలంగాణ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు. డిగ్రేడింగ్, తెలంగాణ డిగ్నిటీని డిగ్రేడ్ చేసేటటువంటి ఒక విఫల ప్రయత్నం రాజకీయాలు చేస్తున్నాయి అనేటటువంటిది స్పష్టమవుతుంది. ఎట్లా చూస్తారండి ఇది? అంటే విధానపరమైన రాజకీయాల నుంచి ఇప్పుడు ఇవాళ మరింత చిల్లర రాజకీయాలకు వచ్చినాయి మనకు అర్థమవుతుంది. విధానపరంగా పార్టీలు విమర్శించుకునేవి, గతంలో విమర్శలు ఉంటే కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా పార్లమెంట్ లో కానీ మన రాష్ట్ర అసెంబ్లీలో కానీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉన్నప్పుడు విధానపరంగా ఎంతైనా అనుకునే వాళ్ళు, కానీ వ్యక్తిగతంగా గౌరవించుకునే వాళ్ళు శ్రీశైలంగా చూస్తాం. అంతేందుకు ఒకసారి పార్లమెంట్ లోనట వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారట. మాట్లాడుతుంటే మీరు ఆవేశంలో కూడా అందంగా ఉన్నారు మేడం అని వాజ్పేయి గారు అనగానే అంత ఆవేశం పోయి పక్కన నవ్విందట ఆమె. నేనేమంటున్నానంటే అట్లాంటి మన హృదయంగా ఉండాలి. అటు పార్లమెంట్ ఒక ఆదర్శంగా ఎట్లా ఉంటుందో, అసెంబ్లీ ఎట్లా ఆదర్శంగా ఉంటుందో
అసెంబ్లీ సాక్షిగా కూడా ఈ మధ్యన ముఖ్యమంత్రి గారి భాష సరిగ్గా లేదు. నేను అంటే ఇట్లా అన్నంత మాత్రాన మరి అక్కడ కేసీఆర్ గారు మాట్లాడినారు అంటే ఆ తప్పనే కదా మనం అందరం అన్నది కదా అంటున్నాం. కనుక అది తప్పన్నప్పుడు ఇది కూడా తప్పే అవుద్ది కదా, అది అర్థం చేసుకోవడం లేదు. రెండోది అంటే ఇప్పుడు వరుసగా నేను చెప్తున్నాను కదా, ఒకటేమో అవినీతి ఆరోపణలు అవి ఎక్కడ జరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో కొద్ది కాలం గడిచింది, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, అప్పుడు రకరకాల ఇప్పుడు మనకి ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్, ఏది ఏ పార్టీ ఏ టీం బి టీం అవి రాజకీయాలు నడిచినాయి. ఇప్పుడు విలీన రాజకీయాలు నడుస్తున్నాయి. ముగ్గురు మూడు ముక్కలాట ఆడుతున్నారు కదా. పక్కన కేసీఆర్ మన బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని కాంగ్రెస్ అంటుంది. కాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, వాళ్ళిద్దరు ఎప్పుడైనా కలిసిపోతారు అని వీళ్ళు అంటున్నారు. కాదు మేము సొంతంగా ఉంటాం, మీరిద్దరే కలిసి రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలు హననం చేస్తున్నారు వీళ్ళు అంటున్నారు. కనుక ఇప్పుడు విలీన రాజకీయాలు కూడా చాలా గమ్మత్తుగా వస్తున్నాయి. అంటే బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, ఇటు పక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే ఢిల్లీలో మన అన్నారు కదా ఈ రెండు పార్టీలు కలిసిపోతాయని, బండి సంజయ్ ఇక్కడ అంటున్నారు. కనుక నేనేమంటాను, ఇప్పుడు ప్రజలను పూర్తి చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి, వాళ్ళు ఒకటే గాని ప్రజలు వేరే కానీ ఒకటి వస్తున్నది. రెండోది విగ్రహ రాజకీయాలలో నిజంగా చెప్పాలంటే మంచిగా చెడ్డో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాల నిర్ణయాలు శాశ్వతంగా ఉండాలి కదా నేను అంటున్నాను. రాజీవ్ గాంధీ విగ్రహం బదులు నిజంగా చెప్పాలంటే మనకు ఏదైతే తమిళనాడు రాజకీయాలు ఒకసారి చూద్దాం. శ్రీశైలం గారు తమిళనాడు ఎందుకు మొన్న కెంపెగౌడ విమానాశ్రయాన్ని ఆధునీకరించి మన కర్ణాటకలో బెంగళూరులో పెద్ద ఎత్తున మోడీ గారు మనకు దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఏ పేరు పెట్టిండ్రు అంటే స్థానిక నాయకులు ఉన్నారు కదా. తమిళనాడులో మన కర్ణాటకలో మీరు చూస్తే కేరళలో కూడా కొంచెం ద్రవిడ సంస్కృతి అట్లాగే మనకు అక్కడి లోకల్ నాయకుల పేరు పెడుతున్నాం. ఇంతకుముందు పివి నరసింహరావు గారి పేరు తీసుకున్నారు. నిన్న పొద్దు నుంచి నేను 2 రోజుల నుంచి అదే అంటున్నాను. నేను నిజంగా చెప్పాలి, పివి నరసింహరావు గారికి ఇచ్చే గౌరవం మనం ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా, రాష్ట్రం ఇచ్చిందా? కాకపోతే రాష్ట్రంలో శ్రద్ధని ఉత్సవాలు జరిగినాయి, నేను కూడా వెళ్ళాను ఇప్పుడు. కనుక ఇప్పుడు ఏమంటున్నానంటే పివి నరసింహరావుకి ఎక్స్ప్రెస్ హైవేను లేకుంటే ఆయనకు సంబంధం లేని పశు విశ్వవిద్యాలయానికి ఓ పేరు పెట్టడం కావాల్సింది. నిజంగా చెప్పాలంటే మనం సెక్రటేరియట్ ముందర మన భారత ప్రధానిగా చేసి అంతకుముందు ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఆర్థిక సంస్కరణలకు ఆద్యం వచ్చిన పివి నరసింహరావు గారు పెట్టుకుందామని ఎందుకు పెట్టుకోవద్దు? అంటే ఇప్పుడు ఏమో విగ్రహాలు అనగానే రకరకాలు వస్తాయి. అంతేందుకు మన దగ్గరనే ఇప్పుడు వర్గీకరణ సమస్య ఉన్నది, కానీ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టిన ప్రతి దగ్గర జగజీవన్ రామ్ గారి విగ్రహం ఎందుకు పెట్టారని రెండు కులాల మధ్యనే జరుగుతుంది. ఒకటే వర్గంలో ఒక ఎస్సీ వర్గంలో 2 కులాల మధ్యనే జరుగుతుంది కదా. ఇట్లాంటి పోటీ పెడితే ఒకరిని తక్కువ చేయడం ఒకరిని ఎక్కువ చేయడం సరైనది కాదంటున్నాడు. ఏమవుతుందంటే విగ్రహాల మధ్య పోటీలో రాజీవ్ గాంధీ గారి వ్యక్తిత్వానికి ఇచ్చబడిన తప్పే, కేసీఆర్ గారి వ్యక్తిత్వానికి ఇచ్చబడిన తప్పే, ఏ నాయకుడైనా. ఇప్పుడు విగ్రహాల పేరు మీద మనం మాట్లాడుకునే భాష ఎట్టిపోతుందంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా నేర్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ మాటలు మాట్లాడడం నిజంగా రామచంద్ర నాయక్ గారు అన్నట్టు మెళ్ళ వేసుకొని తిరుగుతా, ఇవన్నీ ఒక హూందాగా ప్రవర్తించాలి. రేవంత్ రెడ్డి గారు డిఫరెంట్ అని చూపించుకుందాం, నష్టం ఉంది అంటున్నాడు. కేసీఆర్ గారు మాట్లాడిందని ఎవరు సమర్థించలేదు, కానీ అంతకు మించిపోతుంది కదా. తగ్గేది లేదు, అంతకు మించిపోతే ఏమైతే ఇట్లాంటివి అవుతాయి. ఒకటి ఏంటంటే ఇక పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు అన్ని ఎన్నికలు అయిపోయినాయి, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. దానికి రాష్ట్ర వ్యాప్తంగా వేరే రకం స్పందన ఉంటుంది. కానీ ఇప్పుడు చేయాల్సిన పని పార్లమెంట్ దృష్టి పెడతామని కూడా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు పెడితే లేరు నేను అంటున్నాను. పార్లమెంట్ దృష్టి పెట్టాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చారు. అట్లాగే 420 హామీలు అంటున్నారు. వీటిలలో 1-2 తప్ప మిగతా నెరవేరలే కదా. ఇవాళ రుణమాఫీ విషయంలో కూడా మీరు ఎప్పుడైనా సరే తీసుకున్న వాడు పెద్దగా సమర్థించడు, రాని వాడు పెద్ద బదనాలు చేస్తాడు. జరుగుతుంది అది. గతంలో టీఆర్ఎస్ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తే అప్పుడు కూడా అదే అయింది కదా. సంక్షేమ పథకాలు తీసుకున్న వాడేమో పెద్దగా సమర్థించాడు, రాని వాడు మాత్రం రోడ్డుకి ఎక్కుతారు. ఇప్పుడు జరుగుతుంది అది. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మ తగలపెట్టడం, క్షీరాభిషేకాలు వాళ్ళే చేస్తారు, ప్రజలే శవయాత్రలు వాళ్ళే చేస్తారు. ఇది అర్థం చేసుకోవాలి. మనం ఎంత బాగా చేసినా ఓ నొసుకు ఉంటుంది. ఆ నొసుకును కప్పుకునే ప్రయత్నంలో పార్టీల మధ్యన పోటీ పెట్టుకోకుండా ప్రజల దగ్గర పోయి మనసు గెలవాలి కదా. ఇవాళ 2-3 ఉన్నాయి. కౌలు రైతులకు 12,000 రూపాయలు సంగతి ఏంది, అట్లాగే మనకు ఉపాధి హామీ కూలీలు మన అయితే రైతు కూలీలు ఉన్నారు, వాళ్ళకు 15,000 సంగతి ఏంది, అట్లాగే 500 రూపాయలు సన్నవాడుగా అన్నిటికి ఇస్తా అన్నారు, ఆ సంగతి ఏంది. ఇట్లాంటివన్నీ రేపు పొద్దున మెల్లమెల్ల తీర్చుకుంటూ పోయే అవకాశం ఉండాలి. 4.5 ఏళ్ళు ఉంది, పోతుంది, పొలం ఉంది. ఇంకా ఈ 4.5 ఏళ్లలో కేసీఆర్ గారిని మరపించే పాలన చేస్తే మంచిది. మరి బజార్ భాషకు ఇంకా మనం కూడా తెగన ఏమైందంటే ఆయన అంతే దొంది అని అంటారు కదా. ప్రజలకు ఆ భావన రానియకండి, ఒక మంచి పరిపాలన చేసినట్టు కానివ్వండి, నష్టం ఏంది. ఆ మధ్యన బోసిడికి అనే మాట ఆంధ్రప్రదేశ్ లో వాడితే నేను ఆ బోసిడికి అర్థం రాస్తే నేను అన్ని వీడియోలు చేసింది ఒక్క వ్యక్తి వచ్చింది. ఆ ఒక్క వీడియోకి దాదాపు 60-70 వేల వ్యూస్ వచ్చింది. అంటే ఏంది, చెడు తొందరగా ప్రజలకు పోతుంది. బోసిడికి అనే మాట అర్థం చెప్తే అది ఎక్కువ మంది పోయింది. అదే మామూలుగా మనం
మన సూక్తులు చెప్తే పోతలేవు. అట్లాగే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా భాష ఇంత కఠినంగానే ఉంటే ప్రజలకు అర్థమవుతుంది అనుకుంటున్నారు. ప్రజలు అందరూ అన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇంకో 4 ఏళ్ల తర్వాత ప్రజలకు మళ్ళీ అవకాశం వస్తుంది కదా. కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు మనకు ఎక్కడ మనకు అవసరమైతే ఎక్కడైనా తిరగబడతామని ముచ్చట అన్నట్టు అది జరుగుతుంది అంటున్నాను. ఇప్పుడు జరిగింది జరుగుతుంది కూడా. ఎవరు కూడా ఎవరిని ఎక్కువ కాలం బేర్ చేయరు, చూస్తారు, ఓపిక పడతారు. రేపు ఎన్నికల్లో వచ్చినప్పుడు ఎవరు మంచి ఎవరు చెడ్డ తేలుస్తారు కనుక దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకుందాం. మన ఇప్పుడు ఎంత విజ్ఞతగా నడుస్తుంది మన డిబేటు, అట్లా నడిపిస్తే మంచిది కదా అంటున్నా. ఎస్ నర్సయ్య గౌడ్ గారు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రిగా కొద్ది డూస్ అండ్ డోంట్స్ అనేది కంపల్సరీగా రేవంత్ రెడ్డి గారు పాటించవలసినటువంటి అవసరం ఉంది. అతను మాట్లాడేటటువంటి ప్రతి మాట 4.5 కోట్ల ప్రజల రిప్రజెంటేటివ్గా మాట్లాడవలసి వస్తుంది. ప్రతిపక్ష నేతలు కూడా పదజాలాలు ఉపయోగించేటప్పుడు కొద్ది కంట్రోల్లో ఉంటేనే బాగుంటుంది. వాళ్ళకు కూడా ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చినట్టు కాకుండా, అంటే స్వయంగా అంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం కొద్దిగా శృతి తప్పారనేటటువంటిది మాత్రం రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఎట్లా స్పందిస్తారండి దీన్ని? ముఖ్యంగా ఇప్పుడు ఈ కేటీఆర్ గారు అన్న మాటలకు ప్రతిస్పందనగా మాట్లాడవలసి వచ్చింది. అన్నటువంటి మాటలకు ప్రతిస్పందన అంటేనంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి కాదు. అయితే నేనేది ఏంటంటే, వాళ్ళు ఏమన్నారు, వచ్చిన మొదటి రోజే సచివాలయంలో ఉన్న చెత్తనంతా ఊడ్చేస్తా అన్నారు. అంటే ఏమన్నట్టు అసలు? అయితే నేను అదే అంటున్నా. అందుకని అదే భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగింది తప్పితే దీంట్లో పెద్ద అబ్సీనిటీ ఉన్నదని నేనైతే అనుకోను. ఎందుకంటే వాళ్ళకి ఏ లాంగ్వేజ్ అయితే తెలిసిందో, కేటీఆర్ కు ఏ లాంగ్వేజ్ అయితే అర్థమవుతుందో, ఏ భాష ఏ యాస అయితే అర్థమవుతుందో ఆ యాసలో ఆ భాషలో వాళ్లకు సమాధానం ఇచ్చినట్టుగానే మనం చూడాలి తప్ప వాళ్ళేదో మంచి మాట్లాడిరు మేమేదో చెడు మాట్లాడిరు అనేది విషయము మనం తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి అట్లా అయితేనే అర్థమవుతుంది. మరి మామూలుగా చెప్తే అర్థమవుతుంది. అసలు సందర్భం అండి, కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ గారి గురించి ఆడవలసిన సందర్భం అది. అరే విగ్రహం పెడతా ఉన్నారు, మీరు అక్కడ పెట్టొద్దు, మేము ఇది అన్నాం కదంటే మీ గవర్నమెంట్ లో మీరు ఏమనుకున్నారు? మాకేం సంబంధం అండి? మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు చేసిండ్రు, మీరు ఏమేమో అనుకుని ఉంటారు, అవన్నీ మేము ఇంప్లిమెంట్ చేయమంటారా మమ్మల్ని? ఈ రోజు మేము ఏమైతే గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి మేము చేయాలనుకున్నది, ప్రజలకు చెప్పాలనుకున్నది మేము చేస్తాం. దాంట్లో మీరు అనవసరంగా తల దూర్చేసి చెత్తంతా ఊడ్చేస్తాం, రాజీవ్ గాంధీ గారిని చిత్త కింద జమగట్టినప్పుడు ఆవేశం రాకపోతే ఏమొస్తుందండి? నేను అంటున్నా, అంటే ఇతర నాయకులు స్పందిస్తే దానికి సరైనటువంటి అది ఉంటుంది, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మాత్రం కొద్దిగా పదజాలాలు ఉపయోగించేటప్పుడు కంట్రోల్ కంపల్సరీ అండి. శ్రీశైలం అన్న, నేనేమంటున్నా, ముఖ్యమంత్రిని పట్టుకొని అడగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా గౌరవిస్తలేరు. ఈనాడు ముఖ్యమంత్రి సీట్ అంటేనే ఓర్పు సహనాలకు నిదర్శనంగా ఉండాలండి. భూమికున్నంత ఓర్పు ఉండాలి ముఖ్యమంత్రికి. ఓర్పుతోటి సహనముతోటి ఉన్నాడు కాబట్టి అంత మంచిగా మాట్లాడండి. ఓర్పు పోతే ఇంకా వేరే ఉంటది కథ. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారిని పట్టుకొని చెత్త కింద జమ చేసినాక ఇంకా ఏం ఓర్పు అండి? అంటే మీరు అంటే పడాలనా? రాజీవ్ గాంధీ గారిని మీరు చెత్త కింద జమ చేస్తే కూడా మేము పడాలనా? మేము ఓపికతోటి ఉండాలనా? అరే మీరు మంచిగా మాట్లాడారు, మేమైతే మాట్లాడమని చెప్పాలనా? కాబట్టి నేను ఏమంటున్నా, కేటీఆర్ గారు మాట్లాడింది 100కు 100% తప్పు. ఎందుకంటే ఒక పెద్ద మనిషి ఒక రాజీవ్ గాంధీ గారి గురించి ప్రస్తావించేటప్పుడు భాష చూసుకోవాలి. వాళ్ళ భాష తప్పుంది, చాలా దారుణం. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ రాజీవ్ గాంధీ గారిని పట్టుకొని చెత్త కింద వేయడం అనేది అది తగరాని నేరం నా దృష్టిలో. కేటీఆర్ ను ఎవ్వరు, ప్రపంచం కూడా క్షమించదు, భారతీయులు ఎవ్వరు కూడా క్షమించరు. మామూలు విషయమా అండి? ఆయన ఏదో ఇప్పుడు రాజకీయంగా ఏదో లబ్ధి కొరకని మాట్లాడుతున్నాను అనుకుంటే వేరే విషయాలలో మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు కొన్ని పథకాలు ఉన్నాయి, ఇంకేదైనా డిఫెక్ట్ ఉంది, రుణమాఫీ ఉంది, ఈయనకు రాలేదని తీసుకొచ్చి మీడియా ముందర నిలబెట్టి మాట్లాడరు, ఎవడవుతాడు? కాబట్టి గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేస్తా ఉందో ప్రజల పక్షాన, ప్రజల మేలు కొరకు, ప్రజల మంచి కొరకు మాత్రమే చేస్తా ఉంది. అలాంటప్పుడు ఎవరన్నా అనవసరమైన మాటలు మాట్లాడితే వాళ్ళ భాషలో, వాళ్ళ యాసలో, అదే రేంజ్ లో వాళ్ళకు ఖచ్చితంగా ఇయ్యక తప్పనిసరి పరిస్థితి అవుతా ఉంది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు రుణమాఫీ చేసినామండి, రుణమాఫీ చేస్తే ఏం మాటలు మాట్లాడుతారు? శివయాత్రలు చేపిస్తారు. సిద్దిపేట అటు సైడ్ పోతే నేనేమంటున్నా, నువ్వు శివయాత్రలు కాదండి, నీకు ఒక అవకాశం వచ్చింది, మీరు గల్లీ తిరగండి,
మరి ఏ రైతులకు రాలేదో సమీకరించి వీళ్ళకు రాలేదని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మేము తీసుకుంటాం, వాళ్ళకు ఖచ్చితంగా చేస్తాం. ప్రభుత్వం కూడా ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నది. ప్రతి మండలానికి ఒక స్పెషల్ కోఆర్డినేటర్ ని పెట్టి ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరి దగ్గర ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ సరి చేయడానికి పెడతా ఉంది. మేము చిత్తశుద్ధితోటి పరిపాలన అందించాలని మేము చూస్తా ఉంటే వీళ్ళు కాళ్ళల్లో కట్టెలు పెట్టి అనవసరంగా ఇలాంటి విషయాలలోకి లాగి మమ్మల్ని బదనాం చేయాలన్న పరిస్థితి తెచ్చుకుంటా ఉంటారు. అసలు ఈ మాట కేటీఆర్ మాట్లాడడానికి రెండు విషయాలు ముఖ్యమైనవి. ఒకటేందంటే వీళ్ళు బీజేపీలో కలిసిపోతున్నారు అనేది ప్రజలలోకి వెళ్ళింది, దాని నుంచి తప్పించుకోవడానికి, చర్చ తప్పించడానికి. రెండో విషయం, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి, మేము 42% ఏ రకంగానైనా పార్టీ పరంగా 19%, 23% అఫీషియల్ గా ఇదంతా కలిసి 42% ఇస్తామని ఏదైతే మేము ఆలోచన చేస్తా ఉన్నామో, ప్రముఖంగా పత్రికలలో ప్రచురణకు వస్తా ఉందో, దీని దాటికి తట్టుకోలేమన్న దాంతో డైవర్షన్ పాలిటిక్స్ కొరకు అనవసరంగా వీళ్ళు తలదూర్చి ఇలా అనిపించుకుంటా ఉన్నారు. వాస్తవంగా కేసీఆర్ ని కానీ ఎవరిని కానీ కేటీఆర్ ని కానీ మేము అగౌరవపరచాలనుకోవడం లేదు. వాళ్ళే లిల్లీపుట్ సీఎం అని సీఎం ను బాడీ షేమింగ్ చేస్తా ఉన్నారు. లిల్లీపుట్ సీఎం అంటే మరి ఏం కేసు పెట్టాలి వాళ్ళ మీద? కాబట్టి నేను ఏమంటున్నా, మేము ఎన్నిటికో ఓర్చుకుంటా ఉన్నాం, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నా, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, మీరు ఎవరైనా సరే మీరు పాలసీల మీద కనుక విమర్శలు చేస్తే, ఏమైనా డిఫెక్ట్స్ మీద కనుక మీరు విమర్శలు చేస్తే, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని తీసుకుంటాం, దాని పరిష్కారం కొరకు మేము ప్రయత్నం చేస్తాం. అంతేగాని మీరు ఉన్నప్పుడేమో తెలంగాణ తల్లిని పెట్టకుండా కాదండి, మీరు అది సెక్రటేరియట్ ఓపెన్ చేసినప్పుడు ఎందుకు పెట్టుకోలేదు? వారు టిఆర్ఎస్ అనుకుంటా నాయక్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే 10 సంవత్సరాల దాకా ఉమ్మడి ఆస్తి కాబట్టి మేము పెట్టలేదు అంటే, మరి 10 సంవత్సరాలు ఉమ్మడి ఆస్తి అయినప్పుడు అది దాన్ని సెక్రటేరియట్ ఎట్లా కూలగొట్టి కట్టిరు? నేను అనేది మీకు అనుకూలంగా మాట్లాడుకోవడానికి కాదు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ కలిసిపోతుంది అనేది జనానికి వెళ్ళింది. రామచంద్ర నాయక్ గారు, ఎన్నికలలో కూడా వీళ్లకు బీజేపీ బీఆర్ఎస్ అవినాభావ సంబంధం జరుగుతుందనే కాంగ్రెస్ శృతి తప్పుతుందని నర్సయ్య గౌడ్ గారు అంటున్నారు. మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మనుగడని నిర్ణయించేది ఆ రాష్ట్ర ప్రజలు. ఎన్నికల సందర్భంగా మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. తర్వాత ఇవాళ ఒక కేంద్రం నుంచి గవర్నర్ నిర్ణయించే అధికారం ప్రధానమంత్రికి ఉంటది. కేంద్ర మంత్రిని పదవి ఇచ్చే బాధ్యత ప్రధానమంత్రికి ఉంటది. ఒక పిసిసి అధ్యక్షుడు ఇచ్చే బాధ్యత అధిష్టానానికి ఉంటది. రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ ని గవర్నరు, కేటీఆర్ ని కేంద్ర మంత్రి, హరీష్ రావు అని ప్రతిపక్ష నాయకుడిని చేస్తున్నారంటే, ఒక రాజకీయ పార్టీలో ఉండి మళ్ళీ మేము రాజకీయ పార్టీ నడుపుతున్నామని ఒక నైతిక విలువలు కూడా లేకుండా, అటు బండి సంజయ్ గారేమో కాంగ్రెస్ లో గెలుస్తున్నా అంటాడు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో టీఆర్ఎస్ లో గెలుస్తారంటారు. రేపు ప్రజాక్షేత్రంలో ఒక మాట చెప్తున్న నర్సయ్య గౌడ్ గారు, 10 సంవత్సరాలు మీరు అధికారంలో లేకున్నా, ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, మీ క్యాడర్ మీరు బతికి మళ్ళీ అధికారంలో రాలేదా? మీ పార్టీని ఎవరైనా ఏమైనా ఇట్లా మాట్లాడిరా? ఒక రాజకీయ ఇవాళ తమిళనాడు ఉంది, ఇవాళ కరుణానిధి కానీ జయలలిత కానీ ఒకసారి ఒక గవర్నమెంట్ వచ్చినా తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది, మనం చేసే విధానాలనే మనం నిలబెడతాయి. కానీ ఒక రాజకీయ పార్టీ మనుగడని, ఒక రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి ఆయన కాంగ్రెస్ లో పోతుండు, ఈయన దాంట్లో మెర్జ్ అవుతుండు అనే అటువంటి తప్పుడు మాటలు మాట్లాడడం అనేది మీ నైతిక విలువలకు అది చాలా భంగం. ఎందుకనంటే బండి సంజయ్ మాట్లాడిన తప్పే, మీరు మాట్లాడిన తప్పే. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చూడండి, నువ్వేదో బీజేపీని ఎత్తుకొని మాకు బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని మాట్లాడుతున్నారు మీరు. రేపు స్థానిక పోయినసారి 4 సీట్లు బీజేపీ ఎంపీ గెలిచింది. ఆ 4 చోట్ల కూడా ఒక్క దగ్గర కూడా ఒక జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ గెలిచిన దాఖలాలు లేదు. అక్కడ పోటీ మీకు మాకే. రేపు లోకల్ బాడీలో కూడా ఒక హైదరాబాద్ మహానగరంలో ఏమైనా కొద్ది గొప్ప బీజేపీ ఉంటే ఉండవచ్చు, కానీ టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే శక్తి కానీ ప్రత్యామ్నాయం కానీ ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కానీ కాపాడే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఇంకో మాట, మీరు పదే చెత్త అని మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు మాట్లాడిన పక్కనే ఉన్నా, ఒక్క మాట కూడా రాజీవ్ గాంధీ గురించి మాట్లాడలేదు. కేవలం అది రాజీవ్ గాంధీ మన రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడి వాళ్ళయ్యా విగ్రహం పెడతాను అన్న మాట అన్న తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ఏం చెత్త ఉంది అక్కడ? మీరు
అంటే ఇప్పుడు కొత్తగా ఏమున్నదో రాజీవ్ గాంధీ క్వశ్చన్ తాగా చెప్పండి. రాజీవ్ గాంధీ గారి విగ్రహం కాదండి. పెట్టుకున్నాం కాబట్టి ఆహా. అది చెత్త అయిపోయిందా? లే తప్పది. మీరు రాజీవ్ గాంధీ మీ అంతా మీరు చెప్తానవద్దు. రాజీవ్ గాంధీ గారు ఏమన్నారంటే అంత పెద్ద మనిషిని అంతర్జాతీయ పట్టుకొని విమానాశ్రయం ఉన్నది. మాట్లాడితే మిమ్మల్ని తిట్టకపోతే ఏం లే చేస్తారు? తప్పు అట్లా ఒక్క మాట కేటీఆర్ గారు ఒక్క మాట కూడా చెడు మాట్లాడలేదు. ఆ ప్రెస్ మీట్ లో నేను ఉన్నాను. విషయం ఏమన్నారంటే బాసరా యూనివర్సిటీ పేరున్నది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఉన్నది, ఆయన బ్రహ్మాండమైన విగ్రహాలు ఉన్నాయి, ఆయన పేరుతో దాన్ని మేము ముట్టుకోలేదు, మేము తెలంగాణ తల్లి పెట్టుకుంటామనే ప్లేస్ లో ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు రెచ్చగొట్టడానికి ఇక్కడ రాజీవ్ గాంధీ బొమ్మ పెడుతుండు అనే విషయం మీద మాట్లాడిన తప్ప మీరు ప్రెస్ చూడండి లేకపోతే బయట చూడండి, అట్లా ఆయన ఏం మాట్లాడిన దానికి చిన్న పెద్ద లేకుండా బతికున్న వ్యక్తిని మీరు కూడా రియలైజ్ కావాలి. దయచేసి పార్టీ ప్రతినిధిగా పంపించమంటే పంపిస్తా, ఆయన మాట్లాడిన పంపించమంటే పంపిస్తా. మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఈ చెత్తను ఊడ్చేస్తామంటే అరే అక్కడ జరిగే చర్చ రాజీవ్ గాంధీ విగ్రహం గురించి, రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టిన తర్వాత వీళ్ళు ఊడ్చేసే నేను అనేది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు కోల్పోయాడు, సహనం కోల్పోయి అనవసరమైన వివాదాన్ని సృష్టించి డైవర్షన్ పాలిటిక్స్ కు మాట్లాడిన తర్వాత నేను ఏమంటున్నా హెడ్ లైన్స్ కొరకు మాట్లాడిండు కేటీఆర్, హెడ్ లైన్స్ కొరకు మాట్లాడిండు, వేరే ఉద్దేశం ఏం లేదల్లా. తప్పు లేదు. ఒక విషయం ఏంటంటే నేను ఒక మాట ఇంతకుముందు వారు ఒక మాట అన్నాడు. ఇప్పుడు మన బండారు రామ్మోహన్ రావు మాట నేను ఒకసారి పొలిటికల్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక వెంకటేశ్వర్లు గారు మాకు పాఠం చెప్పిండు. ఒక యువరాజు గుర్రం ఎక్కి ఆడంగా పోతుంటే అచ్చం ఆయన లాగానే ఎదురు కనబడ్డాడట. కనబడితే ఆపరా గుర్రం అని చెప్పి ఏమరా నువ్వు అచ్చం నా లెక్క ఉన్నావు, నువ్వేమైనా మీ అమ్మ ఏమైనా మా గడిలో పని చేసిందా అని చెప్పి ఆయన చూసి అన్నాడట యువరాజు. అప్పుడు ఆ యువరాజుకు ఆయన అన్నాడట, మా అమ్మ అక్కడ చేయలేదు, మా అయ్యనే మీ గడిలో పని చేసిందని చెప్పిండట. అంటే ఒక మాట ఇసిరే ముందు ఎట్లా ఉండాలనేది ఒక విమర్శకు ప్రతి విమర్శ అట్లా ఉండాలి తప్ప ఒట్టిగానే కేసీఆర్ సన్నాసులు దద్దమ్మలు అన్నాడు అంటే ఉద్యమ కాలంలో మీరు ఆ మాటలే అనకపోతే కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన మీరు అట్లా అంటే ప్రధానమంత్రిని కేసీఆర్ గారు ఒక్క మాట అనలేదు. దయచేసి ఈ రాష్ట్రంలో మీరు గమనించండి, ఎవడా మేధావి జుట్టు ఎక్కువ ఉంటదా, అది ఎక్కువ ఉంటదా, ఇట్లా మాట్లాడిన మాటలు చూసిన ఎవరన్నా అంటారండి. అరే కేసీఆర్ గారు తిట్లే లేవంటున్నా, కేసీఆర్ గారు అవునండి, కేసీఆర్ గారు మిమ్మల్ని కేసీఆర్ గారు మీకు తిట్టండి. నిన్న కేసీఆర్ గారు తిట్టిండా? సన్నాసులు అన్నారు, మమ్మల్ని అయితే సన్నాసులు అని చెప్పి ఒక ఐటీ మంత్రి ఒక పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టుకొని ఆ సన్యాసి వాడు వాళ్ళ అయ్యే విషయం ఏం మాట్లాడండి వాళ్ళు చెప్పలేదా అన్నాడు కదా. మీరు మాట్లాడేది ఏమైనా తక్కువ ఉందా? మీరు మాట్లాడింది తక్కువ ఉందా? మనం సమర్పించవద్దు, మేధావులను వదలకుండా ఎవరిని వదలకుండా అందరినీ కూడా అడ్డగోలు మాటలు మాట్లాడి మీరు ఇవాళ వచ్చే వరకు కొద్దిగా నొప్పి కలిగే వరకు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతా ఉన్నారు. మేము ఎన్ని కేసులు పెట్టినాం మీ మీద? మీరు మాట్లాడినన్ని కేసులు పెట్టాలంటే మొత్తం నిండిపోతుంది సెక్రటేరియట్. మాటలండి. రామచంద్ర నాయక్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బండారు రామ్మోహన్ రావు గారు, రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యాన్ని ప్రకటించింది. 23వ తేదీన మండల కేంద్రాలలో ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమంలో పొలిటికల్ మైలేజ్ బీఆర్ఎస్ పార్టీకి వస్తుందంటారా? అంటే ఏమైందంటే మంచి పోతే చెడ్డ కూడా అవుతుంది. ఎందుకంటే మంచి చెడ్డ రుణమాఫీని నేనైతే వ్యతిరేకిస్తున్నాను. రుణమాఫీ పరపతిని దెబ్బతీసేది. దానికంటే రైతు బంధు, రైతు భరోసా కరెక్ట్ అంటున్నాను. పెట్టుబడి సాయం చేస్తే షావుకారు దగ్గర పోయి 3 రూపాయలు 5 రూపాయలు మిత్తి తీసుకోకుండా నడిస్తే పరిస్థితి నుంచి వాళ్ళు ఏమైంది, బుక్ లో అడ్జస్ట్ అయిపోయింది. కొత్తగా రుణం పుడుతా అని అడగండి. ఇవాళ ఏ బ్యాంక్ దగ్గరకు పోండి, మళ్ళీ అదే రైతులకు రుణం ఇస్తారా చూడండి. నిన్న అందుకని బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే మళ్ళీ రుణాలు ఇవ్వండి, ఎవరైతే పద్దు క్లోజ్ అయిందో వాళ్ళకి రుణాలు ఇవ్వమన్నాడు. ఇస్తుండ్రా?
ఇక్కడ బిఎల్సిసి మీటింగ్ లో మనం లక్షల కోట్లు, వేల కోట్లు రుణాలు ఇస్తామని అంటారు. మళ్ళీ వచ్చాక 10-20% తక్కువ పడుతుంది. అందుకని నేనేమంటున్నాను శ్రీశైలం గారు, ఇక్కడ రుణమాఫీ అనేది సరే విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు 1,00,000 అన్నారు, 2 లక్షలు అన్నారు. మంచి చెడు 2 లక్షలు దాటిన దాన్ని కూడా ఇస్తా అంటున్నారు, మంచిదే, కానీ నష్టమే లేదు. కానీ మిగతా అంశాల పట్ల చిత్తశుద్ధి లేకపోతే ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు తీసుకున్నవాడు పెద్దగా సమర్థించాడు, తీసుకున్నవాడు ఇట్లా అనుకుంటారు, రాని వాళ్ళు పెద్దగా గొడవ చేస్తారు కదా. ఇప్పుడు జరుగుతున్నాయి. అదే నేను ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఉన్నాను. నిన్న మొన్న రైతు సంఘాల వాళ్ళతో మాట్లాడాను, బ్యాంకు మేనేజర్లతో మాట్లాడాను. వాళ్ళందరూ ఏమంటున్నారంటే కొన్ని చోట్ల మొత్తం మండలమే రాలేదు, కొన్ని విలేజ్లలో మొత్తానికి ఆ బ్యాంకులో అన్ని పంపిన వాటికి కూడా రాలేదు. దానికి సాంకేతిక కారణాలు అంటే ఏమైతుంది, ఇప్పుడు నోరు మాట్లాడింది నొసలు వెక్కరించింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ లేకుంటే పార్టీకి కానీ ప్రభుత్వంగా ఏం మాట్లాడింది, 36 అంటే మంచం కోళ్ళ వాళ్ళు, ఇప్పుడు పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళే 3 అని ఇస్తారని చెప్పి 1కి వచ్చింది. వాళ్ళు ఏమైంది, 35,000 కోట్లు అన్నారు, 31,000 కోట్లు అని మళ్ళీ ప్రకటించారు. చివరికి బడ్జెట్ లో 25,000 అయింది. ఇవాళ 18,000, 19,000 కోట్లు అన్ని కలిపి 19,000 కోట్లు కూడా మాఫీ అయింది. ఏమైంది, మిగతా వాళ్ళ రైతులందరూ ఉన్నారు కదా, అంతా కలిసి 18 లక్షల మన రైతులు కూడా లాభపడ్డాయి. కానీ వాళ్ళు ఏమైతుందంటే ఈ నిబంధనలు అడ్డం వస్తున్నాయి. శ్రీశైలం గారు దీన్ని సరే సాల్వ్ చేస్తా అంటున్నారు, కానీ 3 రకాలు ఉన్నాయి. ఒకటి జియో 467 లో ఏం చెప్పారు స్పష్టంగా, మీకు రేషన్ కార్డు అన్నారు, తుప్ప కాదని నడవదు. ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ వాళ్ళకి వచ్చిన కాగితం చూస్తారు, ఇప్పుడు సర్క్యులర్ చూస్తారు, ఆర్డర్ చూస్తారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడు, రామ్మోహన్ రావు ఏం మాట్లాడు చూడరు కదా అని నేను అంటున్నాను. అదే జరిగింది, అందువల్ల రుణమాఫీ అందరికి కాలేదు. రెండోది, 2 లక్షలు దాటి ఉన్న వాళ్ళకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. 1,00,000 దాటిన వాళ్ళకు 99,999 చేసింది, 1,00,000 దాటాగానే చేయలేదు. ఇవాళ 2 లక్షలు దాటిన వాళ్ళకు కూడా చేస్తామంటున్నారు, మంచిది. కానీ ఎప్పుడు అంటున్నారు మేరా నంబర్ కమాయా కానీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చాలా ఊళ్ళల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంటే 60% మందికి అందినాయి, ఇంకా 40% మందికి కాలేదు. రాజకీయ ఛాలెంజ్ల కోసం రాజకీయ పార్టీలు చేసుకోనియండి, కానీ వాడి బాధ అయితే వానికి ఉంటది కదా, రైతు బాధ అయితే రైతుకు ఉంటది కదా. రెండోది ఏమైతుందంటే బాడీ షేమింగ్ విషయంలో ఇద్దరు తక్కువేం కాలేదు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు నేను ఢిల్లీ పుట్ట అంటే హరీష్ రావును తాటి చెట్టంతా వెళ్ళినమని అన్నాడు కదా. ఏమైతుందంటే 2 అంటున్నాడు. బాడీ షేమింగ్ విషయాల్లో ఇద్దరే, ఏం తేడా లేదు. కానీ ఎదుటి వారిని మనం అన్నప్పుడు వారు తప్పు చేసిండ్రు అని మనం ప్రజల్లో పోయినప్పుడు మనకు కూడా తప్పు చేయొద్దు కదా. రెండోది సమయం సందర్భం ఉంటది. మన శ్రీశైలం గారు నిన్న సమయం కాదంటున్నాడు, నిన్న సమయం సందర్భం కాదు. రాజీవ్ గాంధీ గారు కూడా 4 మాట మంచి చెప్పుకుందాం. ఆయన సద్భావన యాత్ర చేస్తే ఆయన కొడుకేమో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిండు కదా, సమర్థించినాం కదా, అందరం కూడా మంచి చోట కానీ అన్నాం కదా. కానీ వాళ్ళు ఏమైందంటే ఇటువంటి మంచి భావనలు ప్రజల్లో తీసుకెళ్తాం, ముఖ్యంగా పిల్లలకు తీసుకెళ్తాం. ఆ పిల్లల విషయంలో రాజీవ్ గాంధీని చాలా మంది ఇప్పటి తరానికి తెలియదు. నిజంగా చెప్పాలంటే ఒక 20 ఏళ్ళ తర్వాత తరం మారుతుంది శ్రీశైలం గారు, కొత్త వారు తెలియకపోవచ్చు. కానీ రాజీవ్ గాంధీ గారి గురించి ఆ పిల్లలకు చెప్పాల్సిన మాట ఏంటి, గతంలో మన ప్రధానమంత్రి చేశారు, ఐటీ రంగానికి లేకపోతే సాంకేతిక విప్లవానికి ఆయన ఆద్యుడు, అట్లా చెప్పుకురాలి. యువ ప్రధాని, భారతదేశంలో 47 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి ఆయన మిగతా అందరికంటే చిన్న వయస్కుడు ప్రధాని అయిండు. ఇట్లాంటి విషయాలు చెప్పాలి. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కూడా చెప్పాలి. ఇప్పుడు పివి నరసింహారావు గారు చచ్చిపోయినాక ఆయన సంస్కరణలు గురించి మాట్లాడుతున్నాం. కనుక ప్రధానమంత్రుల సిరిసిల్లాలో ఏం చేసిందని చెప్పే క్రమంలో ఆయన జయంతి సందర్భంగా ఆ మాటలు మాట్లాడదామా, రాజకీయంగా సమయ సందర్భం లేకుండా రాజకీయంగా విమర్శ చేద్దామని నేను అంటున్నాను. ఒక పార్టీ మీటింగ్ లో లేకపోతే ఇంకేదైనా సభలో రాజకీయ సమావేశంలో మాట్లాడినట్టు అర్థం ఉంటుంది అంటున్నాడు. విమర్శ చేయొద్దట్లేదు, కానీ ఆ విమర్శ సహేతుకంగా ఉండాలి, అవసరమైన సందర్భం ఉండాలని నేను అంటున్నాను. జరిగిందని అంతకన్నా నేను శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండాలి, కాంగ్రెస్ పార్టీ పోయింది పొందబెట్టాం పొమ్మన్నాడు, వచ్చింది కదా. అట్లా బీజేపీ పార్టీ బండేవాడు సంజయుడు గుండేవాడు అన్నారు. అదే బండి సంజయ్ గురించి 12 సార్లు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది కదా కేసీఆర్ గారే. నేనేమంటున్నానంటే ప్రజలు నిర్ణయిస్తారు, సమాజం నిర్ణయిస్తుంది ఏ పార్టీ ఎక్కడ ఉండాలని. ఇంతకుముందు రామచంద్ర నాయక్ గారు అన్నట్టు నిర్ణయిస్తారు. అంతేందుకు తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళ రాజకీయాల్లో 30 ఏళ్ళు అప్రతిహతంగా నడిచింది. మరి తెలుగుదేశం ఎక్కడుంది తెలంగాణలో? అంటే పార్టీలు కొన్ని మొత్తం మునిగిపోవచ్చు, కొన్ని మళ్ళీ తేలవచ్చు. అందుకని శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని అట్లానే వీళ్ళని పొందబెడతామంటే సాధ్యం కాదు. ఏ పార్టీకి ఎంత విలువ ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వాలి అని ప్రజలు నిర్ణయిస్తారు. అదే క్రమంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిండ్రు, కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ నాయకులకు ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మరింత, అంటే ఓ రకంగా అదృష్టం ఆయన. అంటే మిగతా పార్టీలో లేని ఆయన అదృష్టం ఏంటంటే తెలుగుదేశం నుంచి వచ్చిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఆయనను విమర్శించినా ఇవాళ నిలబెట్టిండ్రు, అధిష్టానం మద్దతు ఇస్తున్నది. ఇది ఒక మంచి వరం, అవకాశాన్ని వినియోగించుకోవడం కరెక్ట్ చేయాలి. అవకాశాలు దుర్వినియోగం చేసుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు కదా. ఇప్పుడు
నేనే మరో 20 ఏళ్ళు ఉంటా అన్న కేసీఆర్ గారు ఏమైండ్రు, 15 ఏళ్ళు నేనే ఉంటా అంటున్నాను మళ్ళీ అవతలికి. కష్టం కదా అంటున్నాను. జాతీయ పార్టీలో సమస్య కష్టం కనుక అర్థం చేసుకోవాలి, కొంచెం సమయంతో ఉండాలి. కేసీఆర్ గారి కంటే మంచి పేరు తెచ్చుకోవాలని మనం ఆశిద్దాం. ఎస్ నర్సయ్య గౌడ్ గారు, రుణమాఫీ పైన కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడిందని బీఆర్ఎస్ అభియోగం మోపుతుంది. అసలు రుణమాఫీ పైన కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతుంది? బండి సంజయ్ గారు కూడా ఈ అంశం పైన డిమాండ్ చేశారు. ఎట్లా స్పందిస్తారండి దీన్ని? శ్రీశైలమన్న, ఇంతకు ముందు మీరు ఒక మంచి పదం వాడారు. అయితే ఏంటంటే, హలో, ఎస్ ఎస్ వినిపిస్తుంది. ఎస్. అయితే వీరు ఉద్యమం తయారు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ మీద అని మీరు ఒక మాట అన్నారు. ఎస్. అయితే దీంట్లో అసలు కీలకమైన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా 22వ తారీఖు నాడు మేము దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయబోతా ఉన్నాం. కానీ అదే రోజు బీజేపీ సూచనల మేరకు వీళ్ళు రుణమాఫీ మీద ఉద్యమం మొదలు పెడతా ఉన్నారు. అంటే మీరు వీళ్ళ సారూప్యం చూడండి. నేను ఎందుకు అంటున్నా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఎందుకు అంటున్నా మీరు చూడండి. మీడియాలో కాంగ్రెస్ కు స్పేస్ రాకుండా చూడడానికి కొరకు సేమ్ అదే డేటులో ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అందుకే వీళ్ళిద్దరు ఒకటే అని అంటున్నా. ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. దాంట్లో ఏవైతే అకౌంట్స్ క్లియర్ గా ఉన్నాయో వాళ్లకు చేరింది, మిగతా వారికి చేరవలసిన అవసరం ఉన్నది. మేము చిత్తశుద్ధితోటి ఉన్నాము కాబట్టే ఇలా మండలకు ఒకరు కోఆర్డినేటర్ ను మళ్ళీ డిప్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఎవరికైతే రాకపోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మిస్ మ్యాచ్, అంటే ఆధార్ కార్డులో డిఫెక్ట్ ఉండడం, లేదా రేషన్ కార్డు లేకపోవడం, లేకపోతే వీళ్ళు అంటే బ్యాంకులో పేరు టాలీ కాకపోవడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి దాని వల్ల మాత్రమే వాళ్లకు చేరలేదు. కానీ మేము ఇంటింటికి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేసి చివరిలో ఉన్న రైతుకు కూడా చేరవేసే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. వీళ్ళకు గ్రీవెన్స్ సెల్ లాగా ఇప్పుడు మండల కోఆర్డినేటర్ ను కూడా మేము నియమించినాం. కాబట్టి నేను ఏమంటున్నా, ఎవరికైతే రాలేదో వాస్తవమే కొంతమందికి అందలేదు. ఎందుకంటే 8 లక్షల పైచిలుకు మంది అకౌంట్లు 2 లక్షల పైన తీసుకున్నారు. అంటే 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ వాళ్ళు కడితే ఆ 8 లక్షల మందికి వాళ్లకు రుణమాఫీ జరుగుతుంది. వాళ్ళవి వెయిటింగ్ లో ఉన్నాయి. తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళవి మిస్ మ్యాచ్, అంటే దగ్గర ఒక 16 లక్షల ఉన్నమాట వాస్తవం. ఇలా ఎవరు కాదనలేని నిజం. కానీ దాని కొరకే, అది వాళ్లకు చేరవేయడానికి కొరకే అవన్నీ సరి చేస్తా ఉన్నాం. మేము కూడా ఒకటే, ఈ రైతులందరికీ ఒకటే, మీరు ఉద్యమం చేయడం కాదు, మీ దగ్గర ఏదైతే డిఫెక్ట్ ఉందని చెప్తా ఉన్నారో దాన్ని మీరు సరి చేసుకోండి. సరి చేసుకోవడానికి కొరకు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మీ ఇంటికి రావడం ఒకటి, మీరు మండల స్పెషల్ కోఆర్డినేటర్ గా అంటే నోడల్ ఆఫీసర్ గా కొంతమందిని నియమిస్తా ఉన్నాం మండలానికి ఒకరు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఏం డిఫెక్ట్ ఉందో క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి, మీకు రుణమాఫీ జరుగుతుంది. చివరి వరకు ఒక్కరు కూడా మిగలకుండా అందరికీ చేయాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశము. కాబట్టి ఈ డిఫెక్ట్స్ వల్లనే ఇది ఆగుతుంది తప్ప మేము చేయకపోవడం అనేది కాదు. రెండో విషయం ఏంటంటే, వీళ్ళు వెళ్ళమంటున్నా, నేను ఉద్యమం కాదు, ఇంకా భారీ ఉద్యమమే తీసుకోండి. మీరు వెళ్ళండి, ఎవరికైతే రాలేదో మీరు దగ్గర ఉండి ఆ డిఫెక్ట్ క్లియర్ చేయించండి. క్లియర్ చేసి వాళ్ళ అకౌంట్ లో కనుక మీరు డబ్బులు పడేదాకా వాళ్ళు ఎమ్మటుంటే మీకో 4 ఓట్లు వస్తాయి. మేమేం కాదంటలేము, మీరు ప్రజలకు వెళ్ళొద్దని చెప్తలేము, మీరు ఉద్యమం ప్రకటించొద్దని మేము చెప్తలేము. కాకపోతే భారతీయ జనతా పార్టీకి అగెనెస్ట్ గా 22వ తారీఖు నాడు దేశవ్యాప్త నిరసన మేము చేస్తా ఉంటే అదే రోజు వాళ్ళ సూచనల మేరకు మీరు చేస్తున్నారు అనేది స్పష్టం కదా. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇది ఒక్కటే కాదు, ఒక్కొక్కటిగా ఏ హామీలు అయితే మేము ఇచ్చినామో ఎలక్షన్ లో ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ వస్తా ఉన్నాం. అతి కీలకమైన ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని శాశ్వతంగా అప్పుల పట్టాలు ఎక్కించినటువంటి కేసీఆర్ ను ప్రజలు ఎప్పుడు కూడా క్షమించారు. ఎందుకంటే ఈ రోజు నెలకు 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టవలసి వస్తుంది. ఇంతకు ముందు కేసీఆర్ రాక ముందు పరిస్థితి ఏంటంటే
సంవత్సరానికి 5-6 వేల కోట్ల రూపాయలు మాత్రమే కట్టే పరిస్థితి ఉంటే నెలకే 5-6 వేల కోట్ల రూపాయల మిత్తి కట్టే పరిస్థితి వచ్చింది. మా ప్రభుత్వమే కాదు, ఫ్యూచర్ లో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ అప్పులతోటి సతమతమయ్యేంత పెద్ద పని చేసిపోయిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈ పని చేయడమే కాకుండా దాంట్లో సరే అంటే చాలినంత దోసుకున్నాడు. ప్రజలకి ఈ 2 విషయాలు స్పష్టంగా అర్థమైనాయి కదా. ఇలా అప్పులు పెంచిండు, వచ్చినది దోసుకున్నాడు. ఇలా ఫామ్ హౌస్లు ఎక్కడి, మీకు ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి, లేకపోతే దేశానికే ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడిగా నన్ను చూస్తే కనుక మొత్తం దేశానికి కావాల్సిన ఖర్చంతా పెట్టుతా అని అంత దమ్మెక్కడి నుంచి వచ్చింది. 10 సంవత్సరాల ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఏ వ్యవసాయం చేసి వస్తాయి? లేకపోతే ఒక ఎకరంలోనే ₹1 కోటి క్యాప్సికం పండిస్తున్నా అని చెప్పే ఈ ముఖ్యమంత్రి మాటలు ఎంతవరకు సమంజసం? కాబట్టి ఏ కోణములో చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లినాయి. ఇంకో విషయం ఏంటంటే నర్సయ్యగౌడ్ గారు మళ్ళీ వస్తారు. ఒక్క నిమిషం, ఆత్మగౌరవం అని చెప్పుకునే అర్హత పోయింది వాళ్ళకు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అని పెట్టేసి మొత్తం దేశం మీద పడి దేశం మీద మొత్తం దోసుకుందామని ప్రయత్నం చేసిండ్రో తెలంగాణ ప్రజలు వాళ్ళను పక్కకు పెట్టిండ్రు శాశ్వతంగా. కాబట్టి తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ ను ఆ నాయకులను ఎప్పుడు కూడా నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళకి అధికారం కల్లా వాళ్ళ దగ్గర కూడా మాత్రమే నేను చెప్తాను. ఎస్ రామచంద్ర నాయక్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ గెలవదు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అన్నటువంటి వ్యాఖ్య ఎట్లా స్పందిస్తారండి ఆయన వ్యాఖ్యలపైన? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజాక్షేత్రంలో పుట్టిన పార్టీ, తెలంగాణను సాధించిన పార్టీ. నిన్నగాక మొన్న కూడా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో ఉన్నది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పరిశ్రమల రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ ఎక్కడుందనే లెక్కలు మొత్తం నర్సయ్యగౌడ్ గారిని తెప్పించుకొని చూడమను. మొన్న కూడా పేదరిక నిర్మూలనలో కూడా భారతదేశం 2వ స్థానంలో ఉన్నది. భారతదేశంలో 29 రాష్ట్రాలను చెప్పిన లెక్కలు కూడా, కేంద్రం ఇచ్చిన లెక్కలు కూడా పరిగణలో తీసుకుంటే ఇవాళ శాశ్వత నిర్మాణాలని ఇవాళ సెక్రటేరియట్ కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, కొత్త కలెక్టరేట్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, అన్ని అర్థంలాగా చేసి మీకు రేవంత్ రెడ్డి గారిని కూర్చోవటానికి ఇచ్చిర్రు. వచ్చిన ఇన్కమ్ తోని మీరు చక్కగా దోచుకోకుండా మీరు ప్రజల్ని పరిపాలించి రామ్మోహన్ గారు చెప్పినట్టుగా 2 లక్షల వరకు మీరు ఒక మాట నేను చెప్తున్నా, రైతు కోఆర్డినేటర్ కూడా నేను నల్గొండ జిల్లాలో పనిచేసిన కాబట్టి చెప్తున్నా, శ్రీశైలం గారు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే దాదాపుగా ఈ రాష్ట్రంలో 80% పైన రైతులు ఉన్నారు. 2 లక్షలకు పైన ఉండే రైతులు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కట్టుకుమని శ్రీశైలం గారు అంటున్నారు గారు. కానీ 2 లక్షలకు పైన ఉన్నది వాళ్ళు కట్టుకుంటే మీరిచ్చేది ఏం లేదు. ఆ 2 లక్షల వరకే పరిమితం చేసి పైది రైతు కట్టుకుంటాడు. కానీ మీరు ఒక లెక్క కరెక్ట్ గా చూడండి. మీరు మొదట అనుకున్న ఎస్ఎల్బీసీలు అనుకున్న లెక్క 49,000 కోట్లు, మన క్యాబినెట్ లో 31,000 కోట్లకు అప్రూవల్ తీసుకున్నారు. బడ్జెట్ లో వచ్చేసరికి 26,000 కోట్లు, మొన్న కొత్తగూడెంలో ప్రకటించింది 18,000 కోట్లు. నిన్న భట్టి గారు ఇప్పటికీ రైతుల ఖాతాలో చేరింది 7,500 కోట్లు. అంటే ఇంకా సగం పైసలు రైతుల ఖాతాలో పోలేదు. దయచేసి మీరు నోడల్ ఆఫీసర్ అంటున్నారు, కానీ నాకు తెలిసి చిన్న రైతులకు కూడా 1 లక్ష లోపు ఉన్నోళ్ళు, 1.5 ఉన్నోళ్ళు, 2 లక్షల వరకు ఉన్నోళ్ళు కూడా ఇంకా లక్షలాది మంది రైతులు, 42-57 లక్షల రైతుల్లో 22,000 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వచ్చింది. కాబట్టి దయచేసి ఇవాళ రైతు మీరు ఒక విషయాన్ని గమనించండి. శ్రీశైలం గౌడ్ గారు, ఎన్నికల కోడ్ సందర్భంగా 7,500 కోట్ల రూపాయలు ఆ యాసంగి పంట యొక్క పెట్టుబడి పైసలు ఉండే, అవి కోడ్ అడ్డం వచ్చి ఇవ్వలేదు. వచ్చిన తర్వాత ఆ డబ్బులు నేరుగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే రైతుల ఖాతాలో పడేసే బదులు ఏమైంది, ఆ 7,500 కోట్ల రూపాయలు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి కాంట్రాక్ట్కి వెళ్ళిపోతే మీరు ఒక్క విడత రైతు బంధు ఇవ్వడానికి నానా తిప్పల పడి ఒకటేసారి ఇచ్చారు. నిన్న వానాకాలం పంటలకు ఇప్పటికీ రైతులకు దిక్కు లేదు. ఆ భరోసా పెట్టుబడి ఇస్తే వాడు ఎరువు తెచ్చుకుంటాడు, పిండి తెచ్చుకుంటాడు, వాని బాధ వాడు పడతాడు. నువ్వు ఈ రుణమాఫీ పేరుతోని మీడియా చుట్టూ తిరిగి రైతు బంధుకు మర్చిపోయి, వ్యవసాయ కార్మికుని మర్చిపోయి, కౌలు రైతును మర్చిపోయి, సమస్యలన్నీ పక్కన పెట్టి కేసీఆర్ ను, కేటీఆర్ ని, హరీష్ రావుని తిట్టుకుంటా పోతే మీ యూట్యూబ్ ఛానళ్లు, మీ మీడియా చుట్టూ తిప్పితే ఈ రాష్ట్ర ప్రగతి ఏదో పోతుంది అనుకుంటే తప్పు. మీరు పరిపాలన మీద దృష్టి సారించండి. ఎన్నికలు ఏం లేవు, లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక రామచంద్ర నాయక్ గారు మళ్ళీ వస్తాను.
రామ్మోహన్ రావు గారు, వాళ్ళకే ఇస్తారు. కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. రాష్ట్రంలో శృతి మించుతున్నటువంటి అధికార పార్టీ, అదే స్థాయిలో శృతి తప్పుతున్నటువంటి ప్రతిపక్ష వ్యాఖ్యలు, సమతుల్యం పాటించాలంటే ఏం సలహా ఇస్తారు? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే ముఖ్యమంత్రి ఎవరు, ప్రతిపక్ష నాయకుడు ఎవరు అర్థమైతలేదు. ఎందుకంటే గతంలో మనకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 6 నెలలు అధ్యక్ష అనకపోయేవాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని సంబోధించిండే, ముఖ్యమంత్రి గారు అని సంబోధించిండే అసెంబ్లీ సాక్షిగా. అప్పుడు అందరూ నవ్వుకున్నారు. మనకి ఇప్పుడు అదే అవుతుంది. కేసీఆర్ గారు అప్పుడు ఎట్లుండి ఇప్పుడు అట్లే ఉన్నారు, ఫామ్ హౌస్ పరిమితమైన అనుకుందాం కొద్దిసేపటికి. కానీ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా అనుకుంటున్నాడు. ఇక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు ఇప్పటికి కూడా. ప్రతిపక్ష నాయకుడి పాత్ర నుంచి ముఖ్యమంత్రి పాత్రలోకి కన్వర్ట్ కావాలి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు చాలా హుందాగా ప్రవర్తించాలి. గతంలో చేసిన తప్పులు, వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా ఉండాలి. ఇంకా ముఖ్యమంత్రిగా అనుకుంటున్నా నేను అనుకుంటున్నాను. అందుకనే ఇప్పుడైనా సరే ఎన్నికలు ఎప్పుడు వస్తుంటాయి, పంచాయతీ ఎన్నికలు వస్తాయి, తర్వాత రేపు మున్సిపల్ ఎలక్షన్లు కూడా 2025 జనవరి కల్లా అదే అయిపోతున్నది. వరుస జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సహజంగా వస్తూనే ఉన్నాయి. వీటి మీద దృష్టి కాకుండా వాళ్ళ మీద దృష్టి పెడితే నిజంగా 100 రోజులు పక్కన పెడతాం. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు, రేపు గెలిపిస్తారు. ఆ వైపు వాళ్ళు కానీ ప్రతిపక్షాలు ఇంకా తిట్టుకుని సచిన బాబు ఇంకా తప్పకుండా కూర్చుంటే ఏమైందంటే అటువైపు సానుభూతి పెరిగే అవకాశం ఉంది. ఇంకొక మాట చెప్తాను, ఉద్యమాలు ప్రజల నుంచి వస్తే తప్ప ఒత్తి పని చేస్తే రావు. శ్రీశైలం గారు మీకు తెలుసు, మనందరం తెలంగాణ ఉద్యమకారులు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంది కనుకనే చెన్నారెడ్డిలు పోయినాక మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాక మళ్ళీ వచ్చింది కదా. ఎప్పుడు ముగిసిపోదు. ఇప్పుడు కూడా నేను మంచిర్యాల జిల్లాలో ఉన్నాను, వాళ్ళు 4 చోట్లకు నేను తిరిగాను. చాలా చోట్ల రైతులే స్పందించి బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఎవరో ఒత్తి పని చేసి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. కడుపు మండినోడు, ఆకలినోడు అమ్మ బెటర్ వస్తాడండి. కడుపు నిండినోడేమో ఇంట్లో అంటాడు. ఇది జరుగుతుంది. కడుపు మండినోడు వస్తాడు. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా నరసయ్య గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతున్నటువంటి అసభ్య పదజాలాల ఉపయోగం పైన 2 పార్టీలు సంయమనం పాటించడంతో పాటు రాజకీయ విలువల పరిరక్షణ కోసం పాటుపడాలంట చెప్పి వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. ఈ నెల 23వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి మండల కేంద్రాల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలంటని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిగా పిలుపునిచ్చింది. దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 22వ తేదీన ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.